హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. కేంద్ర ప్రభుత్వము 2024-25 ఖరీఫ్ పంటకు సంబంధించిన మద్దతు ధరలను ప్రకటించింది. దీనిలో చూసినట్టయితే 14 పంటలకు కనీస మద్దతు ధర మినిమం సేల్స్ ప్రైస్ను ఎంఎస్పీని పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు 117 రూపాయలు పెంచారు. అత్యధికంగా వలిశలు ధర 983, నువ్వులు 632, కందులు 550 మేర పెరిగాయి. ఇక ఖరీఫ్లో క్వింటాలకు 2300, కందులపైన 550 పెంపు, మొత్తానికి 76,200 కోట్లతో వదావోన్ ఓడరేవు. వారణాసి విమానాశ్రయానికి అభివృద్ధికి 2,869 కోట్లు కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. దీనిలో చూసినట్టయితే వరి సాధారణ రకము మనకి గత ఆర్థిక సంవత్సరం చూసినట్టయితే 2,183 ఉంది. ప్రస్తుతం 2,300, 117 రూపాయలు పెంచారు. వరి ఏ గ్రేడ్ రకానికి 2,203 పాత రేటు, ఇప్పుడు కొత్త రేటు 2,320, 117 రూపాయలు పెంచారు. జొన్నలు హైబ్రిడ్ గత సంవత్సరము 3,180 ఉంటే ఇప్పుడు 3,371, 191 రూపాయలు పెరిగాయి. జొన్న మాల్దండి అనేది పాత రేటు 3,225 ఉంటే కొత్త రేటు 3,421, పెంపు 196. సజ్జలు 2,500 పాత రేటు, కొత్త రేటు 2,625, మొత్తం 125 రూపాయలు పెంపు. రాగులు 3,846 పాత రేటు, కొత్త రేటు 4,290, 444 రూపాయలు పెరుగుదల. మొక్కజొన్న పాత రేటు 2,090, కొత్త రేటు 2,225, 135 రూపాయలు పెరిగింది. కంది అనేది పాత రేటు 7,000, కొత్త రేటు 7,550, 550 పెంపు. పెసర పాత రేటు 8,558, కొత్త రేటు 8,682, 124 రూపాయలు పెంపు. మినుము చూసినట్టయితే 6,950 పాత రేటు, కొత్త రేటు 7,400, 450 రూపాయలు పెంపు. వేరుశెనగ పాత రేటు 6,377, కొత్త రేటు 6,783, మొత్తము పెరుగుదల 406. పొద్దుతిరుగుడు పువ్వు పాత రేటు 6,760, కొత్త రేటు 7,280, పెంపు 520. సోయాబీన్స్ పచ్చవి పాత రేటు 4,600, కొత్త రేటు 4,892, పెరుగుదల 292. నువ్వులు చూసినట్టయితే పాతవి 8,635, కొత్త రేటు 9,267, పెంపుదల 632. వలిశలు గడ్డి నువ్వులు పాత రేటు 7,734, కొత్త రేటు 8,717, 983 రూపాయలు పెరిగింది. అంటే అత్యధిక రేటు దీందే. పత్తి మధ్య రకం పాత రేటు 6,620, కొత్త రేటు 7,121, పెంపుదల 501. పత్తి పొడవు రకం పాత రేటు 7,020, కొత్త రేటు 7,521, టోటల్గా 501 రూపాయి పెరిగింది. ఎందుకంటే వీటికి సంబంధించిన మద్దతు ధరలను మనకి బిట్గా ఫ్రేమ్ చేసి అడుగుతారు కాబట్టి దీన్ని డీటెయిల్గా చూడటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులకు కేంద్ర కేబినెట్ రైతుల్లో నిరాశ కలిగింది. వీటికి సంబంధించిన విలువలు ఇవ్వకుండా మద్దతు ధర ప్రకటించారని ఆందోళన. పిండంలో పెద్ద మెదడు తీవ్ర ఆటిజానికి సూచిక అంటూ మొదటి త్రైమాసికంలో గర్భస్థ శిశువు మెదడులో గ్రే మాన్యూర్ చాలా ఎక్కువగా ఉంటే తీవ్ర ఆటిజానికి సంకేతం కావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు మాట్లాడటమా కష్టం కావచ్చని తెలిపారు. పక్షవాతాన్ని పసిగట్టే ముఖ గుర్తింపు సాధనం అనేది తీసుకొచ్చారు. 82% దీనిలో ఖచ్చితత్వాన్ని ఫలితాన్ని చెబుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ సాధనం కృత్రిమం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. కళ్ళు చెదిరే ఈ సొగసు కల్పన అంటే నమ్మేదెలా అంటూ అందాల పోటీలో టాప్ 10 జాబితాలో జారా నిలిచింది. ఇందులో మతలబ్ ఏంటంటే ఈ జారా అనేది అమ్మాయి కాదు, అసలు మనిషే కాదు, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన ఓ డిజిటల్ భామ. ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల బాంబులు నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీల్స్, వాణిజ్య సంస్థల ప్రకటనల ద్వారా విపరీతంగా వీరు ఆకట్టుకుంటున్నారు. నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మశక్యం కానీ ఈ ఊహ సుందరుల కోసం పాన్ వ్యూ
అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది. మిస్ వరల్డ్ పోటీల్లో ఇందులో గెలిచిన వారికి మిస్ ఏఐ టైటిల్ ఇవ్వనుంది. ప్రపంచంలో ఈ తరహా పోటీ జరగటం కూడా ఇదే తొలిసారి. దీంట్లో జారా అనే అమ్మాయికి పోటీ దక్కింది, ఏఐకి. దీంట్లో తొలిసారి. అయితే ఈ పోటీలో పలు దేశాల్లో 1500 మంది ఏఐ మోడల్స్, ఇన్ఫ్యూనియన్లు పోటీ పడ్డారు. వీటి నుంచి టాప్ 10 ఫైనలిస్టు ఎంపిక చేయగా భారత్కు చెందిన జారా అందులో చోటు దక్కింది. భారత్లో ఓ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహా వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరి జారాను సృష్టించాడు. ఈమె ఓ వెబ్సైట్ను నిర్వహిస్తూ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కలిగిస్తుంది. న్యాయ నిర్ణేతలు ఈ భామల చూపులు, ఉపయోగించిన సాంకేతికత, సోషల్ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని విజేతను ప్రకటిస్తే దాంట్లో మన భారతదేశం నుంచి జారా అనే ఏఐ మనకు ఎన్నికైంది. విజ్ఞాన కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దాలని నలంద యూనివర్సిటీ నూతన ప్రాంగణాన్ని ప్రారంభోత్సవంలో మోడీ ఉద్ఘాటించారు. విద్యతోనే వెలుగులు చిమ్మవచ్చని, మన వద్ద 100% అంకుర పరిశ్రమలే ఉండేవని, ఇప్పుడు 1,30,000కు చేరాయని తెలిపారు. కేంద్రంలో జరిగిన ఎన్టీఏ నీట్ ఎగ్జాము దానిలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము యూజీసీ నెట్ను కూడా రద్దు చేసింది. ఎందుకంటే యూజీసీ నెట్ పరీక్షను కూడా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి దీనిపైన కూడా కొన్ని అనుమానాలు తావొచ్చి ఈ యూజీసీ నెట్ పరీక్షను కూడా రద్దు చేసింది. తిరిగి కొత్త తారీఖులు అనేవి ప్రకటిస్తారు. రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన భాగస్వామ్యం అనేది చేకూరింది. సంతకాలు చేసి పుతిన్, కిమ్ సందడి చేసుకున్నారు. శత్రు దేశాల దాడి చేస్తే సహకరించుకోవాలని నిర్ణయించారు. కిమ్కు విలాసవంతమైన కారును బహుకరించాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వ్యవసాయ విశ్వవిద్యాలయ కలుపు యాజమాన్య విభాగానికి పురస్కారం అనేది దక్కింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరుగుతున్న అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాల్లో 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు టి రాంప్రకాష్, పద్మజాలు ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయకు ఉపకులపతి పీకే రౌల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు. టీచర్ల పదోన్నతులకు పండగ వేళ మొత్తము 10,083 మందికి ప్రయోజనం దక్కింది. మల్టీ జోన్ 1 పరిధిలో కూడా 19 జిల్లాల్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి. ఆ శిశువుకు ఆర్టీసీ బస్సుల్లో జీవితకాలం ఉచిత ప్రయాణం అంటూ ప్రకటించింది. కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్లో పుట్టిన ఆ చిన్నారికి బస్సుల్లో జీవితాంతం ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సంస్థ తెలిపింది. యూజీసీ నెట్ను ఎన్టీఏ సంస్థ రద్దు చేసింది. మహాతలవర నాణెం అనేది లభ్యమైంది. ఇది పాలకుర్తి మండలము పాగుడు గ్రామ శివార్లో పాటిగడ్డ మీద బుధవారం లభ్యమైంది. దీనిలో ఈ నాణెం పైన గుర్రం గుర్తుతో పాటు అర్ధవృత్తాకార శివ సేబకస అనే గుర్తు బ్రాహ్మలిపిలో రాసి ఉంది. రత్నాకర్ రెడ్డి తెలిపారు. గుర్రం గుర్తు ఉన్న వాటిని మహాతలవర నాణేలని అంటారని ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా మరొకసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రమఫోసా నేతృత్వంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మెజార్టీ సాధించడంతో 30 ఏళ్లలో తొలిసారిగా విఫలమైంది. దీంతో డెమోక్రాటిక్ అలయన్స్ సహకారంతో రమఫోసా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు. జూన్లో 20% కంటే తక్కువగా వర్షపాతాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది తెలిపింది. ఫ్రీలాండర్ బ్రాండ్ పైన చైనాలో విద్యుత్ వాహనాలు అభివృద్ధి అవుతున్నాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెల్లడి చేసింది. దీంట్లో 1997 నుంచి 2015 మధ్య వీరు ల్యాండ్ రోవర్ వాహనాలను ఉత్పత్తి చేశారు. దీంట్లో డిస్కవరీ స్పోర్ట్స్ 2016లో తీసుకొచ్చారు. వడ్డీ ఆదాయంపైన పన్ను ఊరట కల్పించాలని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా తెలిపారు. డ్రోన్ల సహాయంతో కొరియర్ డెలివరీ, స్కై
ఎయిర్తో బ్లూ డార్ట్ అనే సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్చరీ ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. దీనిలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అతిథి స్వామి, ప్రణీత్ కౌర్లతో కూడిన భారత కాంపౌండ్ జట్టు ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో ఫైనల్కు దూసుకువెళ్ళింది. రెగాన్ ప్రపంచ రికార్డు సాధించింది. అమెరికా స్విమ్మర్ రెగాన్ స్మిత్ సత్తా చాటింది. అమెరికా స్విమ్మింగ్ ట్రయల్స్లో ఆమె ప్రపంచ రికార్డు తిరగరాసింది. మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లో 57.13 సెకండ్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా స్విమ్మర్ కేలీ మెక్యోన్ నీరుడుకు నెలకొల్పిన ప్రపంచ రికార్డు 57.33 ఈ రికార్డును బద్దలు చేసింది. దీనికి 57.13తో ఈ రికార్డు అనేది నమోదైంది. పారాలింపిక్స్కు హర్షిద్ పారాసైక్లింగ్లో అర్హత సాధించాడు. దీంతో ఇదే తొలిసారి ఈ పోటీల్లో పాల్గొనడం ఇతను. పూజ రెండో వన్డేల్లో దక్షిణాఫ్రికాకైన భారత్ విజయం సాధించింది. స్మృతి, హర్మన్ప్రీత్లు శతకాలు సాధించారు. ఇవి జూన్ 20, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.